వెళ్తున్నావు? అందుకని ఇవాళ నమాజ్కి వెళ్తున్నావా? అబ్బో, రేపటి నుంచి స్కూల్ అని చెప్పి ఇవాళ నమాజ్కి వెళ్తున్నావు. ఏమని అడుగుతావు? మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, టీచర్ నన్ను కొట్టకూడదు, అందుకని ఇవాళ నమాజ్ చదువుకోవడానికి వెళ్తున్నావు అనమాట. రేపటి నుంచి స్కూల్కి వెళ్తున్నావా? రేపు వెళ్తున్నావా స్కూల్కి? ఇప్పుడు నమాజ్కి వెళ్తున్నావా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్కి వచ్చావు. ఓకే, నమాజ్కి వెళ్ళి అందరి గురించి ప్రేయర్ చేయి. అందరు పిల్లలు బాగా చదువుకోవాలని. వాళ్ళు చెప్పుకుంటారా? సరే, నీ గురించి నువ్వు చెప్పుకో. సరే, నమాజ్కి టైం అయింది, పదా. ముజ్జు ముజ్జు ఇవాళ స్కూల్కి వెళ్ళాలి, లేగు. ఇవాళ స్కూలు. తొందర లేచి మొహం కడుక్కోలేగు. లెగవాలి, బ్రష్ చేయాలి, లే టిఫిన్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి. అలా గుడ్ మార్నింగ్. పద, బ్రష్ చేస్తావు కనుక. బ్రష్ చేయి గబా. ఇవాళ ఫస్ట్ డే స్కూల్. గబా స్కూల్కి రెడీ అవ్వాలి. ఈరోజు మా ముజ్జు డ్రెస్సు ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు యూనిఫామ్ వేయట్లేదు. స్నాక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్. ఇప్పటికైతే ఇది నార్మల్గా ఏదో 2-3 బుక్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు వెళ్తే కానీ ఏం బుక్స్ బుక్స్ నోట్స్లో అవన్నీ చెప్తారు, ఫీజు చెప్తారు. ఇప్పుడు వెళ్ళాలి, టైం అవుతుంది. వెళ్ళి నీళ్ళు పోస్తాను. దోశ ఫ్రెండ్స్, మా ముజ్జుకి దోశ అంటే ఇష్టం, అందుకే స్కూల్కి టైం అయింది కదా దోశ వేసాను. దోశలో ఏమో చేపల కూర. నిన్న చేపల కూర చేశాను, అది ఉంది. అదేసి దోశ తినిపిద్దాం. స్కూల్కి టైం అయింది. ముజ్జు కానీ ఫాస్ట్గా, టైం అయింది. బాగుందా? దోశ, చేపల కూర తినాలి, గబగబా తినాలి. స్కూల్కి టైం అయింది. ఫాస్ట్ రెడీ అయ్యాడు, రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నాడు. ఇప్పుడు స్కూల్కి బయలుదేరడమే. ఫస్ట్ డే ఇవ్వాలగా నువ్వు వెళ్తాను స్కూల్కి. కానీ ఫాస్ట్గా తినాలి, లేట్ అవుతుంది. నిదానంగా తింటాడు ఫ్రెండ్స్, గబా తిందాం అన్నది కాదు, అందుకే పెడుతున్నా. ఎప్పుడైనా పెట్టాలి, పొద్దున్న సాయంత్రం. తిను టైం అవుతుంది. ఇంకా ఇవాళ నుంచి బిజీ. ముజ్జును రెడీ చేసి పంపించడానికి, వాడికి తినిపిస్తూ తిరగడానికి నేను బిజీ. నెలంతా వాడు ఆడుకుంటూ ఊళ్ళ మీద తిరుగుతూ వాడు హాయిగా ఉన్నాడు. ఎప్పుడో లెగుస్తూ నిదానంగా వండుకోవచ్చులే, పెట్టొచ్చులే అని చెప్పి నేను ఇది ఉన్నా. ఇంకా ఇప్పటి నుంచి టైం టు టైం అందరు పొద్దున్నే లెగవాలి, తినాలి, ఏటోళ్ళు అటు ఉరకాలి.
కమాన్ ఫాస్ట్ 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 ఫాస్ట్. ముజ్జు ఇంకెళ్దామా? టైం అయింది. కమాన్ 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 వెళ్దాము, స్కూల్కి టైం అయింది. పద 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 పద. ఓకే రాఘవేంద్ర బాలకుటీర్ కొస క్లాస్. మా ముజ్జు స్కూల్ ఇదే మొత్తం. ఏ క్లాస్ ముజ్జు? క్లాస్కి వెళ్దామా? ఇది ప్లే గ్రౌండ్. ముజ్జు వాళ్ళ మిస్ ఎక్కడా? అట ముజ్జు మా అబ్బాయి క్లాస్ మార్చారంట, ఫస్ట్కి వచ్చాడు కాబట్టి. ఇక్కడ వాటర్ ప్రిన్సిపాల్ ముజ్జు అట వెళ్దా. ముజ్జు ఇక్కడ దండం పెట్టుకో. ముజ్జు దండం పెట్టుకో. ఫస్ట్ క్లాస్ ఏది? ఫస్ట్ క్లాస్ ఈ రూమేనా? ఇదే ఫస్ట్ క్లాస్ రూమ్. మా ముజ్జు రూమ్ ఇదే, ఇంకా మిస్ రాలేదనుకుంటా. ఇంకా ఎవరు పిల్లలు రాలేదు, ఇప్పుడు వస్తారు. మా ముజ్జు క్లాస్ రాఘవేంద్ర బాలకుటీర్ స్కూల్. చాలా బాగుంటుంది. ప్రిన్సిపాల్ రూమ్ ఎటువంటి గ్రౌండ్, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. మా ముజ్జు క్లాస్ రూమ్. క్లోజ్ ఫ్రెండ్ నరసింహ. ముజ్జు నరసింహ బాగున్నావా? ముజ్జు క్యా లంచ్ టైం అయిందా? ముజ్జు హాయ్, ఎలా ఉంది స్కూలు? బాగానే ఉంది. ఫస్ట్ డే ముజ్జు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం అన్నానికి వచ్చాడు. అన్నం తిని ఈ 2-3 రోజులు ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్తాడు, తర్వాత బాక్స్ తీసుకెళ్తాడు కదా. ఎన్నింటికి మీకు మధ్యాహ్నం? 12:40కి. 12:40కి మీ స్కూల్ లంచ్ టైం. ముజ్జు లంచ్ చేసి మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు కదా. అన్నం తిని ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు. ఓకే వెళ్ళిపోతా కానీ. ఓకే స్కూల్ అయిపోయిందా? నేను వెళ్ళకుండా ఇలా ముజ్జు వాళ్ళ తాత తీసుకొచ్చాడు, అందుకే వచ్చాడు. ఇప్పుడు మా ముజ్జు స్నాక్స్ తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు. ఫస్ట్ డే ఈరోజు మా స్కూల్ కంప్లీట్. ఓకే ముజ్జు కమాన్ దా, స్నాక్స్ తిని కాసేపు రెస్ట్ తీసుకుంటావు కానీ.
HDFC बैंक स्मार्ट हब व्यापार पर 150 रुपए प्राप्त हुए। వేసుకోవాలి అట్ట వేసుకోవడం కష్టం. ఇది నాకు ఇష్టమైన స్టిక్కర్స్. నా ఇష్టమైన స్టిక్కర్స్. Hulk, Sure Hulk, Thor, Iron Man. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పని పుస్తకాలు పని చేయాలి. ఇంకా మా ముందుకు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా వాడికి బుక్స్ అవన్నీ తీసుకున్నాము. వీటికి అట్టలు వేయాలి. ఇప్పుడు మనం ఈరోజు పని ఇది మనకి ఇంకా అసలు ఇంట్లో పని అవ్వలేదు. ఇంకా తర్వాత బజార్కి వెళ్ళి వచ్చి చేసేస్తాము, మామూలుగా లేదు. మళ్ళీ అందరు పిల్లలు తెచ్చుకున్నారంట. ఇంకా మా ముందు గోల్ చేస్తున్నాడు. అందరు పిల్లలు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తెచ్చుకున్నారు. నువ్వు ఇంకా అట్టలు వేయలేదు ఏం లేదు అని చెప్పి, సరేలే ఇంకా అట్టలు స్టార్ట్ చేద్దామని. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఇవన్నీ నోట్సులు. చూడండి మొత్తం ఎన్ని నోట్సులు. ఇంకా ఇవేమో టెక్స్ట్ బుక్లు. ఇవన్నీ అసలు ఎప్పుడు మోయడానికి ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏమో టెక్స్ట్ బుక్లు మొత్తం తెలుగు. మా అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చాడు. చూసారా తెలుగు. ఇవన్నీ పుస్తకాలు ఇదిగోండి మా ఊడి. అసలు ఇవన్నీ ఎప్పుడు మోయడానికి డైరీలు అవి. మళ్ళీ ఈ టీషర్ట్ ఒకటి, గురువారం రోజు ఈ టీషర్ట్ వేయాలంట. అందుకని ఈ టీషర్ట్ ఒకటి ఇది తీసుకున్నాను. వీటికి ఏమో ఇప్పుడు ఈ అట్టలు వేయడానికి ఈ కలర్స్ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేయండి. మళ్ళీ దానికి స్టిక్కరింగ్కి ఇవి తెచ్చాను. చూసారు మా ఊడికి చాలా ఇష్టం. రెడ్ బోల్ అంట, బెంటన్ అంట, స్పైడర్ అంట. ఇదిగోండి చూడండి, ఇవన్నీ ఇష్టం. దీనికి స్టిక్కరింగ్కి ఇవే కావాలి. అందుకని వెతికి లెవెల్ ఇవి తీసుకొచ్చాను. చూడండి ఇప్పుడు ఈ పుస్తకాలు ఇవి అన్నీ, మళ్ళీ ఎరేజర్లు, పిన్ మిషన్లు అవి అన్నీ ఎంత పనులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ స్టార్ట్ చేయాలి. వీటికి ఇప్పుడు మనం వేయాలి. ఈ కలర్ తీసుకున్నాను. కత్తెర్లు ఇది వీసుంటే ఈ కత్తెర్లు ఇచ్చేసాను. చూద్దాం, చూడండి ఇప్పుడు రెడీ చేస్తాను. చూడండి కనబడుతుందా? కొంచెం కెమెరా సీరియల్ చూస్తూ వేద్దాంలేని. ముద్దు లేడు, ట్యూషన్కి వెళ్ళాడు. ఇంకా వచ్చేటప్పుడైనా కొన్ని వేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా మనం ఏం చేసినా మీతో పంచుకుంటాం కాబట్టి అదే మా ముజ్జు స్కూల్కి వెళ్ళేది చేసేవి ఎంతేనా. చూడండి మీకు కనబడుతుందా? సరిగ్గా అయిపోతే చెప్పండి. మా ఆయన ఏమో బిజీ. కొంచెం జరుగుతాను. ఇవన్నీ బుక్స్ వేయాలి. రావాలి కాబట్టి నాకు చిన్న కట్ట కన్నా పెద్ద కట్టరే బాగుంది. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ మళ్ళీ నీట్గా అయిపోయినా కూడా ఆమె ఏంటిది అని అంటాడు. మా ఫ్రెండ్స్ ఇలా తెచ్చారు అలా తెచ్చారు. ఓకే, కాబట్టి ఇంకా బిజీ అందరు పేరెంట్స్. ఫ్యాన్ వేసుకోలేదు, ఒక్క వస్తుంది. మళ్ళీ ఫ్యాన్ వేసుకుంటే మీకు డిస్టర్బెన్స్గా నేనేం చెప్పేది మీకు వినపడదని చెప్పి
ఇంజక్షన్ ఎక్కువ పెట్టాను చూస్తాను ఓకే మీరు ఇంజక్షన్ కనబడుతుందా చూపిస్తాను ఇవన్నీ బుక్స్ మోసేటప్పుడు ఎన్ని బుక్స్ ఇచ్చారో అసలు పిల్లలు పొద్దున్న నేను స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తుంటే పాప అసలు మొయ్యలేక ఎంత కష్టంగా వెళ్తున్నారు పాపం అసలు ఎవరో ఒకరు పేరెంట్స్ ఉండి తీసుకెళ్ళి బ్యాగ్ లోపల పెడితేనే పిల్లలకి పాపం ఎన్ని పుస్తకాలు అసలు ఫస్ట్ క్లాస్కి ఇన్ని పుస్తకాలు ఇచ్చారు అసలు మా ఆయన అంటాడు నేను ఇంత చదువుకొని ఇచ్చేసిన నేను ఇన్ని పుస్తకాలు ఇప్పుడు పెట్టారమ్మా అని ఎన్ని పుస్తకాలు ఇచ్చాను థింగ్స్ అయిపోయి థింగ్స్ పెడతాం చాలా పడతాయి ఇప్పుడు వీళ్ళకి మొత్తం చింపిచ్చేస్తారు నీట్గా మనం ఎంత నీట్గా వేసి పంపించినా చిన్నపిల్లలు అసలు మొత్తం ఎక్కడికక్కడ చూడండి నీట్గా లేక HDFC बैंक स्मार्ट हब व्यापार पर 120 रुपए प्राप्त हुए। దీనికి స్టిక్కర్ మా ఊరికి ఇష్టమైన స్టిక్కర్స్ రెడీ అయిపోయింది ఇవన్నీ అలాగే రెడీ చేద్దాం అయిపోయింది నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ కొత్త పుస్తకాలు మంచి వాసన వస్తాయి కదా ఇవన్నీ మా చదివేటప్పుడు మా ఊరుకుండేది కొత్త పుస్తకాల వాసన చాలా బాగుంది ఇది కూడా సేమ్ అలాగే ఇవన్నీ రెడీ చేద్దాం ఎక్కువ వేస్ట్ చేయకుండా కరెక్ట్గా నెక్స్ట్ ఇంకో బుక్ వీడియోస్ చూస్తుండండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా పెట్టారు కదా ఛానల్ మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నాకు అంత బాగుంటుంది వెళ్ళేది వీడియో స్కూల్కి వెళ్ళింది మళ్ళీ బుక్స్ తీసుకొని ఇచ్చేసి మొత్తం చూడండి చాలా బాగుండిద్ది ఈ వ్లాగ్ స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి నేనని ఇద్దరు అయితే తొందరగా అయిపోతాయి ఆయన కొంచెమే ఇది అనుకోండి ఇది మా ఆయనకి ఏమో కుదరదు ఇది నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా
అదే మా అన్నయ్య అని చెప్పాను, ఒక టెరెస్ మీద చేసిన షార్ట్ వీడియో ఒకటి నేను పెట్టాను కదా, చాలా మంది ఎంతమంది చూసారంటే అంతమంది చూశారు. చాలా మంది అసలు లైక్ చేశారు, చాలా బాగుందని చెప్పి కామెంట్స్ కూడా పెట్టారు. అయితే తను చాలా బాగా వర్క్ చేస్తాడు, ఏదైనా మోడల్స్ కానీ ఏదైనా చాలా బాగా చేస్తాడు. నేను వీడియో పెట్టానులే కానీ దానికి కాంటాక్ట్ నెంబర్ పెట్టలేదు. నేను ఇంకో వీడియో నేను తనది అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు తనది కాంటాక్ట్ వీడియో పెడతాను. తనకి ఇప్పుడు మనం ఎవరైనా పని తనకి ఏమైనా ఇవ్వాలనుకున్నా, తన దగ్గర ఉన్న ఇంకా ఏమైనా మోడల్స్ మీరు చూడాలనుకున్నా తన కాంటాక్ట్ నేను నెంబర్ ఇస్తాను. మీరు మా వీడియోస్ చూపించి తనకి మీరు ఏమైనా మనకు కొత్త మోడల్స్ కావాలి చేయాలన్నా కూడా మీకు డిస్కౌంట్ ఇస్తాడు. అయితే తనకు నేను మీకు నెక్స్ట్ వీడియో తన ఒకటి పోస్ట్ చేస్తాను, చేసి చూడండి. చాలా బాగా చేస్తాడు, డిజైన్స్ కానీ పని కానీ ముందు చాలా బాగుంటుంది. తన పని చాలా బాగా చేస్తాడు, బాగుంటుంది. చూసారు కదా మీరు, అసలు ఆ ఒక్క వీడియోకి ఎంతమంది చూసారు, ఎంతమంది చేశారో, చాలా బాగుంటుంది తన పని. నేను ఇంకో వీడియో కూడా తనది పోస్ట్ చేస్తాను, పోస్ట్ చేసి తన నెంబర్ పెడతాను. తనకి మీకు ఏమైనా యూజ్ అయింది. తన దగ్గర చాలా మోడల్స్ కానీ మనం చెప్పేది కన్నా తనే ఇది చేస్తాడు, చాలా బాగుంటుంది. నేను వీడియో పెట్టాను కానీ తన నెంబర్ పెట్టలేదు, సారీ. నాకు చాలా మంది అడిగారు, ఈసారి నెంబర్ పెడతాను. నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు కొంచెం ధైర్యంగా ఇంకా వీడియోస్ చేయాలని, కొత్త వీడియోస్ వాటికి ఇది ఉండిద్ది. మీ సపోర్ట్ నాకు చాలా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయిపోయింది. చూసారా మొత్తం నీట్గా వేసాను. స్టిక్కర్ ఎక్కడ ఉంది? ఈ రెడ్ పోల్ గిఫ్ట్ పోల్ ఎక్కడ ఉంది? ఇదే తీసుకురా, ఇదే కావాలనుకోవాలి. ఆ షాప్ లో లేకపోయినా అసలు బుక్స్కి వెళ్తే ఒక్క బుక్స్ షాప్స్ ఏవైనా అసలు ఖాళీ లేవు. అసలు మొత్తం ఫుల్ ఎంతమంది ఉన్నారు, అసలు ఖాళీ లేదు. రెడీ. దీని మీద మొత్తం అయిన తర్వాత అప్పుడు మా ఊడు నేమ్, మా ఊడు క్లాస్, మా ముజ్జు స్కూల్, రాఘవేంద్ర బాలకుడి, మా ముజ్జు ముజమి అని చెప్పి, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అని చెప్పి మొత్తం నా రైడింగ్ అంత బాగుంటుంది. మా ఆయన చిన్నగా రాపిస్తాను, చాలా బాగుంటుంది. అవి రెడీ అయిపోయాయి. ఇంకా అన్నీ ఇలాగే రెడీ చేద్దాము. నేను మొత్తం మీకు రెడీ చేసి ఆల్రెడీ మొత్తం రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత ఇందులో ముందు కూడా వస్తాడు. నెక్స్ట్ ఇంకొక మనం చూద్దాము. ఓకే, ఇంకా ఇవన్నిటికీ వేస్తూ వెళ్తే ఇంకా చాలా లాంగ్ అయిపోయింది వీడియో, చాలా లాంగ్ అయింది. నేను మిగతావి కూడా ఫైన్ చేసి మీకు పెడతాను, చూడండి. గబగబా వేసేద్దాము, అయిపోయింది. డ్రాయింగ్ బుక్, ఇవన్నీ డ్రాయింగ్. హిందీ, మా వాడికి హిందీ స్టార్ట్ అయింది. ఇది మ్యాథ్స్ టేబుల్స్, చూడండి అన్ని టేబుల్స్. అమ్మో, ఇవన్నీ నన్ను చదవమంటే ఇంకా మా ఆయన తెలియదు. ఇదేంటో చెప్పు, అదేంటో చెప్పు, ఇదేంటి ఇదంటే అన్నాడు. ఎంత కష్టపడుతున్నాడు మా ముందు. అమ్మ అసలు పొద్దు నుంచి పని అది సరిపోయింది. ఇంకా రేపు పొద్దున్న పంపించాలి. ఇవి మొత్తం అరగంట రెడీ చేస్తాను. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి మొత్తం చేసేసాను. ట్యూషన్కి వెళ్ళి అమ్మో ఇదిగోండి మొత్తం అయిపోయాయి. మొత్తం అట్టలు వేసేసాను, వేసేసి పేర్లు కూడా రాసేసాము. ఇదిగోండి మొత్తం క్లియర్గా అయిపోయింది. బ్యాగ్లో సర్దడమే మొత్తం. చూసారా మొత్తం ఎట్ట అయిందో, చదువు ఎట్ట చేసి చూడండి, ఎట్ట దొల్లుతున్నాడు. వాడికి ఏ మాత్రం భయం లేదు అసలు, ఎట్ట దొల్లుతున్నాడు చూడండి. మొత్తం ఇప్పుడు దాకా చాలా సేపు పట్టింది ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ చేశాను. మొత్తం అట్టలేసి పేరు రాసి అంతా అయిపోయింది. ఇంకా రేపు పంపించడమే, ఇంకంతా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇవన్నీ మోసుకొని వెళ్ళేది మీకు చూపిస్తాను. చూడండి, మీ బ్యాగ్ సర్దాలి, మొత్తం సర్దుతాను. బ్యాగ్ ఇదంతా బ్యాగ్ అంతా దీంట్లోకి మొత్తం ఇవన్నీ పలక ఇదంతా మొత్తం సర్దాలి. నోట్స్ వరకు ఒక దాంట్లో
అన్ని పిల్లలు మళ్ళీ పోగొట్టుకుంటారని మొత్తం నేను దాన్ని రాశాను. టెక్స్ట్ బుక్లు దాంట్లోకి పెన్సిల్స్, ఆఖరి పెన్సిల్స్ కూడా బాక్స్ తీసుకొచ్చాను. పెన్సిల్స్ బాక్స్ రెడీ చేసి ఎరేజర్, పెన్సిల్స్ అవన్నీ అంతా అవి మొత్తం ఇదంతా ఇంకా బ్యాగ్స్ అద్దుదాము. మొత్తం బ్యాగ్ రెడీ చేద్దాం. మొత్తం ఇప్పుడు టెక్స్ట్ బుక్లు దీంట్లో నోట్స్లు, ఇంకొన్ని నోట్స్లు, డైరీ, కొత్త జామెట్రీ బాక్స్ కావాలంట, అందుకని కొత్తది తీసాను, కొత్త తీసుకొచ్చాను. దీంట్లోకి పెన్సిల్, చాక్ మార్క్, ఎరేజర్, ఈ పెన్సిల్కి పెట్టడానికి ఇది క్యాప్, బల్పం, ఒక జామెట్రీ బాక్స్ రెడీ. బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మా అబ్బాయికి బ్యాగ్ పెడతాను చూడండి. కొంచెం ఈ బ్యాగ్ తగిలించుకో. బ్యాగ్ తగిలించుకో. చూసారా వాడు ఎంత ఉన్నాడు? అమ్మాయి బ్యాగ్ ఎంత ఉంది? దెబ్బకు పడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పెడతాను చూడండి. అప్పుడు ఓకే. బాగా బరువుగా ఉందా బుజ్జు? వామ్మో, చాలా బరువు ఉందా? పడతావు. స్కూల్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. చూసారా, రెడీ అయ్యాడు. రెడీ అయ్యి బ్యాగ్ మోయలేక వెళ్తున్నాడు స్కూల్కి. ఓకే, బరువు ఉందా బాగా? ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత ఉందో ఆ బ్యాగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా బుజ్జు స్కూల్ టైం అయింది.